హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈ రోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలో మెయిన్ ప్యాషన్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం. దయచేసి వ్యూవర్స్ అందరూ సోషల్ మీడియా గ్రూప్స్ లో లింక్ ని షేర్ చేయవలసిందిగా, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాం. వార్తా వివరాల్లోకి వెళ్దాం. భారీ వర్ష సూచన, వరద ప్రాంతాల్లో సీఎం ఆకస్మిక తనిఖీ, శాశ్వత పరిష్కారానికి అధికారులకు సీఎం ఆదేశాలు. ఇట్లా చెప్పబట్టి సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. టీడీపీ ప్రభుత్వం నుంచి, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి, బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేదాకా ఆకస్మిక తనిఖీలు చేసుడు, ఏది వరద ప్రాంతాల్లో శాశ్వత పరిష్కారానికి అధికారులకు ఆదేశం. అది ఆదేశాలు ఇచ్చడే తప్ప చేసేది ఏమి ఉండదు. ఈనాడు ఇంకా ఇంతింత పెరుగుతున్నట్టు ఈనాడు దినదినాభివృద్ధి చెందుతూ ఈనాడు లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమయంగా మారుతూ ఉన్నాయి. దీనికి అంతటికి కారణం ఏంటంటే నాలాలు కుదించుకపోవడము, నాలాలు కబ్జా చేసుడు, చెరువులను కబ్జాలు చేసుడు, ఆ వాటర్ ఎటు పోవాలో తెలియక ఇళ్లకు నీళ్ళు వచ్చుడు లోతట్టు ప్రాంతాలకు. సో ఇది జరుగుతూ ఉంది. సో ఏదైతే చెరువులకు కబ్జాలకు గురైనాయో, చెరువు జాగాలు కబ్జాలకు గురైతే ఉన్నాయో, ఎఫ్టీఎల్ జాగాలు కబ్జాకు గురైతున్నాయో, అక్కడ అధికారులు ఏదైతే హైడ్రా చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయో, నాలాలు మోరీలు ఏదైతే 10 ఫీట్లు 15 ఫీట్లు ఉన్నటువంటి మోరీ నాలాలు కుదించుకుపోయి సన్నగా అయినాయి. నీళ్ళు ఏడికే పోవాలి. సో ఇది ప్రాబ్లం జరుగుతుంది. కాబట్టి దాని మీద ఖచ్చితంగా ప్రభుత్వాలు చర్య తీసుకొని చేస్తే బాగుంటుంది. ఈనాడు లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా ఉంటుంది. ఇట్లా ఎన్నిసార్లు చేసినా కానీ ఉత్తమొచ్చట్ని అంత. చివరి పొలాల వరకు సాగునీరు, రాయలసీమ జీవనాడిగా నిలిచే హంద్రీనివ సుజల స్రవంతి ప్రాజెక్టులో కృష్ణా జలాల పరవళ్లు తొక్కుతున్న దృశ్యాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాలో పంచుకున్నారు. కృష్ణమ్మ ప్రవాహం చూసి తన మనసు పులకరించిపోయిందని తెలిపారు. ఈ సీజన్లో ప్రాజెక్టు కింద ఉన్న చివరి పొలాల వరకు నీరు అందించాలన్న తమ కళ సాకారం అవుతుందని సంతోషం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ఈనాడు రాయలసీమ ఒకప్పుడు చూసుకుంటే ఎడారి ప్రాంతాల్లో ఉంటుంది. ఈనాడు ఆ సస్యశ్యామలంగా జలాలు, ఆ తాగునీరు అయితేనేమి, సాగునీరు అందించడంతో ఈనాడు అక్కడ పంట పొలాలు పండించుకునేటటువంటి రైతన్నలు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. సో ఇంకా చాలా మటుకు రాయలసీమలో నీళ్లు అందించాల్సి ఉంది. సో ఖచ్చితంగా అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈనాడు రైతన్నలకు అండగా ప్రభుత్వాలు ఖచ్చితంగా నిలవాల్సి ఉంది. రాహుల్ గాంధీకి కర్ణాటక ఎన్నికల అధికారి నోటీసులు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి కర్ణాటక రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నోటీసులు జారీ చేశారు. ఇటీవల ఓట్ల దొంగతనంపై ఆయన చేసిన ఆరోపణలకు సంబంధించి డాక్యుమెంటరీ ఆధారాలను సమర్పించాలని కోరారు. మహదేవ్పూర్ నియోజకవర్గంలోనే నకిలీ ఎంట్రీలు, ఫేక్ అడ్రస్లు, ఒకే చోట రిజిస్ట్రేషన్ ద్వారా ఇది మన రాహుల్ గాంధీ గారిని వివరణ కోరినారట. మీరు ఎట్లా చెప్తున్నారు, ఏం సాక్ష్యాధారాలున్నాయి, మా దగ్గరకు ముంగరు తీసుకొస్తే మేమన్నా మరి అధికారులకి ఇచ్చేసి ఇన్వెస్టిగేషన్ చేపిస్తాం, మరి మీరు ఎట్లా చెప్తున్నారు అని చెప్పేసి అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేయొద్దని చెప్పేసి కూడా చెప్పినారన్నమాట. వృధాగా పోతున్న నీటిని వినియోగించుకోవడానికి కృషి చేస్తున్నాం. బట్టి అనేక దశాబ్దాల నుంచి రైతులు నీటికి ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. తమకు నీళ్లు రావట్లేదని గతంలో ఈ ప్రాంత ప్రజలు పాలకులను వేడుకున్నారని అన్నారు. ఖమ్మం జిల్లా మదిర వంగవీడిలో 630.30 కోట్ల వ్యయంతో జవహర్ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టినట్టుగా మనం చూసుకోవచ్చు. అయితే బట్టి విక్రమార్క చెప్తున్నాం. సో గతంలో ఇక్కడ పంట పొలాలకు నీరు వస్తలేమని చెప్పేసి రైతన్నలు చాలా బాధపడ్డారు. సో రైతన్నల సమస్య తీర్చడానికి 630.30 కోట్లతోని ఎత్తిపోతల ప్రాజెక్టు తీసుకొస్తా ఉన్నాం. సో ఖచ్చితంగా ఈనాడు రైతన్నలందరికీ నీళ్ళు అందించడానికి మా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పేసి చెప్పారు. మరి అది ఉత్తమ మాటలేనా, చేస్తారా చేయరా, రైతన్నలను ఆదుకుంటారా, ప్రజలు చూసుకోవాలి. దేవాదుల ప్రాజెక్టు పూర్తికి కట్టుబడి ఉన్నాం. ఉత్తమ్ కుమార్ ఎప్పుడో ఇది మరి అయ్యేది ఎప్పుడో, చేసేది ఎప్పుడో, మరి కోట్ల ముచ్చట్నే ఇక ఏమన్నా ఉంటాయి. 500 కోట్లు, 1000 కోట్లు, 2000 కోట్ల వరకే ముచ్చట ఉంటుంది. కానీ మరి ఎటు పోతున్నాయి ఆ కోట్లు అర్థమవుతలేదు. 998 కోట్లతో కండ్లకోయలో ఐటీ పార్క్, ఇక్కడ 630 కోట్లతోని జవహర్ ఎత్తిపోతల పథకం, ఇక్కడ 990 కోట్లతోని కండ్లకోయలో ఐటీ పార్కు. కోట్ల రూపాయలు ఈనాడు మరి ఈ వీటికి పెట్టినటువంటి పైసలు గ్రామీణ ప్రాంతాలలో, ప్రభుత్వ బడులలో, గవర్నమెంట్ కళాశాలలలో మాత్రం పెట్టేటటువంటి ఆస్కారం లేదు. ఏమున్నా ఐటీ ఇవి డెవలప్మెంట్ చేసుకోవాలి, కానీ గ్రామీణ ప్రాంతాలలో చదువు ఏమన్నా సంకరాకపోయింది, కానీ ఇవి మాత్రం డెవలప్మెంట్ కావాలి. ఇవన్నీ కట్టేది ఎందుకు? విద్యార్థుల ఉద్యోగాలకు కదా. ఈనాడు గ్రామీణ ప్రాంతాలలో విద్యార్థులకు ఎంత శాతం ఉద్యోగాలు వస్తున్నాయో ఒకసారి చూసుకోవాలి. రూరల్లో ఉన్నటువంటి విద్యార్థులకి ఎట్లా ఉద్యోగ అవకాశాలు వస్తూ ఉన్నాయి, సిటీలో ఉన్నటువంటి విద్యార్థులకు ఎట్లా ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి, ఒకసారి సర్వే నిర్వహిస్తే అర్థమవుతుంది ప్రజలందరికీ.
ఆదిలాబాద్ ఐటీ టవర్ పురోగతిపై కేటీఆర్ హర్షం. త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి బెంగళూరుకు వచ్చాను అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బెంగళూరు ఆయన 3 వందే భారత్ రైలు మెట్రో ఎల్లో మార్గాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ విజయంలో బెంగళూరు కూడా భాగస్వామి అని తెలిపారు. ఉగ్రవాదుల స్థావరాలను భారత్ సైతం ధ్వంసం చేసిందని పేర్కొన్నారు. మౌలిక సౌకర్యాలు మరింత అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టామని నరేంద్ర మోడీ గారు వివరిస్తున్నారు. సో ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారిగా మరి బెంగళూరు వెళ్ళడం, సో అక్కడ ఉన్నటువంటి వందే భారత్ ట్రైన్స్ ని అదేవిధంగా మెట్రో రైళ్లను ప్రారంభించడం జరిగింది. బీజేపీ తీర్థం తీసుకున్న గువ్వల. రానున్న రోజుల్లో వివిధ పార్టీల నుంచి తమ పార్టీలోకి అనేక మంది నాయకులు పెద్ద ఎత్తున రానున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆదివారం బీజేపీలో చేరారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయానికి గువ్వల తన అనుచరులతో వచ్చారు. పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావుకు గువ్వల మెడలో పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రామచంద్రరావు ప్రసంగిస్తూ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద గ్రేటర్ కు గేట్వే ఆఫ్ హైదరాబాద్ స్వాగతం ద్వారం నిర్మించాలని అధికారులను ఆదేశించడాన్ని ప్రస్తావిస్తూ బీజేపీలోకి గేట్వే ఆఫ్ తెలంగాణగా మారుతున్నదన్నారు. ఇప్పుడు బాలరాజు చేరినట్లే ఇంకా వివిధ పార్టీల నుంచి అనేక మంది నాయకులు రాబోతున్నారని ఆయన తెలిపారు. మేధావులు, న్యాయవాదులు, రైతులు, యువకులు, మహిళలు, నిరుద్యోగులు బీజేపీలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. తాను పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 16 జిల్లాల్లో 3500 కిలోమీటర్ల వరకు పర్యటించారని అన్నారు. ఈ సందర్భంగా వేలాది మంది కార్యకర్తలను కలుసుకున్నానని, దారి పొడవునా ప్రజలు తమ సమస్యల గురించి చెప్పారని ఆయన తెలియదు. మొత్తానికి గువ్వల బాలరాజు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీని మొత్తం నెత్తిన వేసుకొని ప్రచార కార్యక్రమాలు, కేసీఆర్కి మించిన నాయకుడే లేడు అది అని చెప్పినటువంటి గువ్వల బాలరాజు ఈనాడు బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగిందంటే అంతర్గతంగా సంథింగ్ అయితే ఏదో జరుగుతూ ఉంది. కానీ ప్రజలు మాత్రం, కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలి. పార్టీలో ఎమ్మెల్యే బాధ్యత కీలకంగా ఉన్నటువంటి నాయకులే పోయి బీజేపీ పార్టీలో జాయిన్ అవుతారు అంటే టోటల్గా ప్రజలు, కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా ఉన్నటువంటి పార్టీ నాయకుల మీద నమ్మకం పెట్టుకోవద్దని నేను బాజాప్తా చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈనాడు మనసు నిండా పార్టీ మీద ఎంతో నమ్మకం పెట్టుకొని పనిచేసినటువంటి కార్యకర్తలకి ఆ ఉన్నటువంటి నాయకుడు సడన్ గా వేరే పార్టీలో జాయిన్ అయితే ఈనాడు ఆ కార్యకర్తల మనసుకి గాయం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూసుకోవచ్చు. కాబట్టి కార్యకర్తలారా మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి, ప్రజలారా, అభిమానులు మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఏదైనా మితంగా ఉంటే బాగుంటుంది. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక 550 మందిపై బైండ్ ఓవర్ కేసులు. జెడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో పులివెందులలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పులివెందుల నియోజకవర్గంలో 5 పోలింగ్ కేంద్రాలు ఉండగా వాటన్నిటిని సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. ఇక ఒంటిమిట్టలో 17 పోలింగ్ కేంద్రాలు ఉండగా అందులో 4 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా ఉన్నాయని పోలీసులు గుర్తించారు. జెడ్పీటీసీ ఎన్నికల కోసం పోలీసులు భారీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ మొత్తానికైతే ఇక ఆ పులివెందుల అంటే ఇక మొత్తం ఆగమాగం ఉంటుంది కథ. మరి జరిగేటటువంటి ఎలక్షన్స్ ఎట్లా జరుగుతాయనేటటువంటి గందరగోళం కూడా ఏర్పడేటటువంటి వాతావరణం ఉంటాయని చెప్పి భారీగా అక్కడ పోలీసు బందోబస్తులు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి మరి ఎట్లా జరుపుతారో చూసుకోవాలి. ఏ ఓటర్ పేరును జాబితా నుంచి తొలగించుకోం. సుప్రీంకోర్టులో ఈసీ అఫిడవిట్. బీహార్లో చేపట్టిన ఓటర్ లిస్టు ప్రత్యేక సవరణల విషయంలో తీవ్రమైన నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఓటర్ల జాబితా నుంచి ఓటర్లు తొలగించాలన్నటువంటి దానికి తొలగించబోమన్నట్టు ఈనాడు స్పష్టంగా క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో ఇక మరి ఏం జరుగుతుంది అనేది కూడా చూసుకోవాలి. దొంగ ఓట్లు ఉంటే మాత్రం ఖచ్చితంగా తొలగించాలి. మరి దీని మీద రాహుల్ గాంధీ గారు కూడా ఏమంటారో చూడాలి. సో ఇక ఇది ప్రజలారా మనం చూస్తున్నాం ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలో మెయిన్ ప్యాక్షన్ వార్తా విశేషాలు. అందరికీ సెలవు. నమస్తే.